హాయ్ హలో ఇలాంటి ఆయిల్ పెయింటింగ్ ఫోటో ఎడిటింగ్స్ చేసుకోవడం ఎలా అని నేను చెప్తాను ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సింపుల్గా ఉంటుంది వీడియో. ముందైతే మీ దగ్గర స్కెచ్ బుక్ అనే యాప్ ఉండాలి. ప్లే స్టోర్ అయినా అవైలబుల్ ఉంది యాప్. ఇలాగైతే యాప్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత పైన 4 బాక్సెస్ లెక్క ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడైతే ఇన్పుట్ ఇమేజ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పైన ఫస్ట్ ఆప్షన్ మళ్ళీ గ్యాలరీ సింబల్ కదా, దాన్ని క్లిక్ చేసి ఫోటో ఇంపోర్ట్ చేసుకోండి. ఇలా ఇంపుట్ అయిన తర్వాత ఒక్క నిమిషం ఆగండి. ఇలా మీ ఫింగర్స్తో మీకు నచ్చినట్టు ఇలా డ్రాగ్ చేసి పెట్టుకోండి. ఇలా ఇమేజ్ సెట్ చేసుకున్న తర్వాత పైన రైట్ క్లిక్ మార్క్ ఇవ్వండి. మీకు ఇక్కడ పైన లేయర్ ఆప్షన్ ఉంటుంది. లేయర్ ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వైట్ లేయర్ అనేది వస్తుంది. సింపుల్గా బ్యాక్ వెళ్ళిపోదాం. తర్వాత పైన మీకు పెన్సిల్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని బ్రషెస్ ఓపెన్ అవుతాయి. అందులో ఆర్టిస్ట్ అని ఉంటుంది. ఆర్టిస్ట్లో బ్రష్ టూల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాని పక్కన సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఈ అడ్జస్ట్మెంట్ లాగా మీరు కూడా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత పైన కలర్ ఆప్షన్ ఉంటుంది. కలర్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీకు నచ్చిన కలర్ అనేది సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకైతే కలర్ ఎక్కడెక్కడ రావాలి, హెయిర్కి ఇలా కలర్ పెయింట్ చేసుకోండి. ఇలాగైతే మనకు నచ్చిన కలర్స్ అప్లై చేసుకోండి. ఇలా కలరింగ్ చేసుకోవడం వల్ల మనం ఆయిల్ పెయింట్ చేసేటప్పుడు లుక్ మంచిగా వస్తుంది. మళ్ళీ నేనైతే వేరే కలర్ తీసుకుంటున్నాను. అలా అయితే పింక్ తీసుకుంటున్నాను. మీరైతే ఆడాడ కలర్స్ చేంజ్ చేసుకుంటే కలర్ అయితే లుక్ మంచిగా ఉంటుంది. మళ్ళీ నేనైతే ఎల్లో కలర్ తీసుకుంటాను. ఇలా కలర్ అనేది సరిగా సెట్ కాకపోతే పైన బ్యాక్ క్లిక్ చేస్తే బ్యాక్ అనేది వస్తుంది మళ్ళీ కలర్. మళ్ళీ మీకైతే ఇక్కడ పైన పెన్సిల్ సింబల్ క్లిక్ చేసుకోండి. తర్వాత టూల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకైతే సింథటిక్ పెయింట్స్ అని ఉంటుంది. అందులో ఒక థర్డ్ వన్ బ్రష్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ పెట్టుకోండి. పెట్టిన తర్వాత కలర్ ఆప్షన్ క్లిక్ చేయండి. పింక్, లైట్ పింక్ ఫేస్ మీద అప్లై చేయడానికి నేనైతే లైట్ పింక్ కలర్ తీసుకున్నాను. మీ ఇష్టం మీద ఏమైనా తీసుకోండి. రెడ్, పింక్ అయితేనే సెట్ అవుతుంది ఫేస్ మీద. ఇలా అప్లై చేసుకోండి స్మూత్గా. అలాగే మళ్ళీ నేను వేరే కలర్ అయితే వైట్ కలర్ అయితే పెట్టేసుకుంటున్నాను. లైట్గా వైట్ కలర్ అనేది ఫేస్ మీద అప్లై చేసుకుంటే గ్లోయింగ్ అనేది వస్తుంది. వైట్ లైటింగ్ లాగా మన ఆయిల్ ఇప్పుడు కలర్స్ అలా అవుతుంది. ఆయిల్ పెయింట్ చేసేటప్పుడు మనకి నీట్గా అనేది వస్తుంది ప్రాపర్గా. ఇలాగైతే కలర్ వేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ ఆప్షన్ ఉంటుంది. లేయర్ ఆప్షన్ పైన ఇలా లేయర్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందాక లేయర్ తీసుకున్నారు కదా పెయింట్ వేసుకుని, దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, మెర్జ్ అని, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. మెర్జ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నట్టయితే ఆ లేయర్ ఫోటో ఇమేజ్కి అప్లై. పెన్సిల్ టూల్ క్లిక్ చేయండి. బ్రషెస్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ స్మడ్జ్ టూల్ అని ఉంటుంది. స్మడ్జ్ దాంట్లో లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇలా అయితే సెట్టింగ్ చేసుకోండి. నేను పెట్టుకున్న విధంగా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇంటూ మార్క్ నొక్కండి కింద. తర్వాత ఇలా జూమ్ చేసుకుంటూ ఇలా ఆయిల్ పెయింట్ లాగా రబ్ చేయండి.
చాలా అంటే చాలా మంచిగా వస్తుంది అవుట్పుట్. ఇలాగైతే రబ్ చేయండి. ఫేస్ మటుకి అప్లై చేయండి ఫస్ట్ అయితే, తర్వాత నేను వేరే బ్రష్ చెప్తాను. ఇలాగైతే చాలా ప్రాపర్గా అప్లై చేసుకోండి. ఇప్పుడైతే మనం ఐస్ దగ్గర చేస్తున్నాం కాబట్టి కొంచెం సైజ్ తగ్గించుకొని ఐస్లో కొంచెం ప్రాపర్గా ఇలా చేసుకుంటే లుక్ అయితే మంచిగా వస్తుంది. ఇలా ఐబ్రోస్ కూడా చాలా ప్రాపర్గా చేసుకోవాలి. నేనైతే సైజ్ అయితే కొంచెం పెంచుకుంటున్నాను. బాగాలేదు కాబట్టి బ్యాక్ సైడ్ వెళ్ళి లిప్స్ మీద సైజ్ కొంచెం తక్కువ చేసుకొని ఇలా చేసుకుంటే చాలా లుక్ అనేది వస్తుంది మనకి. ఇందులో ఏముండదు, సైజ్ పెంచుకోవడం తగ్గించుకోవడంతో. ఇప్పుడైతే మన హెయిర్కి కూడా అలానే ఆయిల్ పెయింట్ అనేది చేసుకుంటున్నాం. ఇలా వేయడం వల్ల మనం ఇందాక కలర్స్ వేసినాం కదా, అది కొంచెం బ్లర్ లెక్క హెయిర్కి అప్లై అవుతుంది. ఇలా ఇట్లా తీసుకొని మనం హెయిర్కి సైడ్స్ అమ్మటి హెయిర్ ఇలా రావాలంటే ఇంకో ఆప్షన్ చెప్తాను నేను. ఇక పైన పెన్సిల్ నొక్కి బ్రష్ టూల్లోకి పోయి ఇందులో బేసిక్లో ఫస్ట్ లైన్లో లాస్ట్ది క్లిక్ చేయండి. సెట్టింగ్స్లో వెళ్ళండి, సైజు కొంచెం తగ్గించుకొని కలర్ బ్లాక్ పెట్టేసుకొని మన ఎడ్జెస్ అమ్మటి చాలా ప్రాపర్గా హెయిర్ లాగా ఇలా డ్రాగ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి హెయిర్ కూడా చాలా ప్రాపర్గా కనిపిస్తుంది.
హెయిర్ లాగా డ్రాగ్ చేసుకోండి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత పెన్సిల్ టూల్ తీసుకొని బ్రష్ టూల్లోకి వెళ్ళి మళ్ళీ స్మడ్జ్ టూల్స్లోకి పోయి అందులో లాస్ట్ వన్ మళ్ళీ ఇందాక సెట్టింగ్స్లో పోయి సేమ్ సెట్టింగ్స్ సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఎడ్జెస్ అమ్మటి ఇప్పుడు మనం హెయిర్ చేసాం కదా, దాంతోపాటు స్మడ్జ్ టూల్ ఆయిల్ పెయింట్ వేసుకోండి. అందులో హెయిర్లో మిక్స్ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు మనకైతే బ్రష్ టూల్తో అయిపోయింది. లేయర్స్లోకి వెళ్ళండి. లేయర్స్లోకి వెళ్ళి మళ్ళీ ఒక లేయర్ తీసుకోండి. లేయర్ తీసుకొని మనకు బ్యాక్గ్రౌండ్ చేసుకోవడానికి ఇది లేయర్ తీసుకున్న తర్వాత పెన్సిల్ టూల్లోకి వెళ్ళండి. బ్రష్ టూల్లోకి వెళ్ళండి. బ్రష్ టూల్లోకి వెళ్ళిన తర్వాత ఇందులో స్ప్లట్టర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో లాస్ట్ వన్ క్లిక్ చేసుకోండి. సైజ్ మొత్తం పెట్టేసుకోండి. ఇంటూ మార్క్ ఇచ్చేసుకొని కలర్స్లోకి వెళ్ళండి. ఇందులో రైట్ సైడ్లో సెలెక్షన్ టూల్ ఉంది, సెలెక్ట్ చేసుకొని మనకి డ్రెస్ కలర్ ఏదైతుందో అది సెలెక్ట్ చేసుకొని పెయింట్ చేసుకోండి. ఇలా పెయింట్ చేసుకోవడం వల్ల లుక్ అనేది మన ఫోటో కలిసిపోతుంది. పెయింట్ చేసుకున్న తర్వాత ఈ లేయర్ని అయితే బ్యాక్ సైడ్ తీసుకెళ్ళాలి. లేయర్లోకి వెళ్ళండి. లాంగ్ ప్రెస్ చేయండి. దాన్ని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. కిందికి వెళ్ళిపోతుంది, ఫోటో వల్ల కలిసిపోతుంది. మళ్ళీ కలర్స్లోకి వెళ్ళండి. కలర్స్లోకి వెళ్ళి సేమ్ సెలెక్షన్ టూల్ వేరే కలర్ సెలెక్ట్ చేసుకోండి. సేమ్ అదే కాకుండా నేటి పింక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల హెయిర్ దాంట్లో కలిసిపోయింది కొంచెం. దీనైతే వేరే కలర్ సెలెక్ట్ చేసుకుంటాను. కలర్స్లోకి వెళ్ళండి. సేమ్ సెలెక్షన్ టూల్ కలర్ వేరేది. నేస్కి స్కిన్ టోన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇలా మళ్ళీ కలర్స్లోకి వెళ్ళండి. మళ్ళీ సెలెక్షన్ టూల్ స్కిన్ టోన్ సెలెక్ట్ చేసుకొని సైడ్ ఎడ్జెస్ అమ్మటి ఇలా చేసుకోండి. ఏం లేదు, కలర్ సెలెక్షన్ టూల్ అంటే ఇక మనకి ఫోటోకి బ్యాక్గ్రౌండ్ సెట్ అయ్యే విధంగా చేసుకోవడమే. మనకి ఆటోమేటిక్గా చేస్తుంటే అర్థమవుతుంది. మళ్ళీ లేయర్స్లోకి అయితే వెళ్ళండి. ఇందాక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం కదా, ఫోటో సెలెక్షన్ చేసుకోండి. కలర్స్లోకి అయితే వెళ్ళండి. లెఫ్ట్ సైడ్లో ఒకటి ఎరేజ్ మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇంటూ మార్క్ నొక్కండి. మళ్ళీ
పెన్సిల్ టూల్లోకి అయితే బ్రషెస్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇలా కిందికైతే అనండి. షేప్స్ పైన కాంబోని బ్రష్ ఉంటుంది, సెట్టింగ్స్ వస్తుంది, ఫుల్ పెట్టేసుకొని మనం ఇది ఎందుకంటే ఫోటో బ్యాక్గ్రౌండ్లో కలిసిపోవడానికి ఎడ్జెస్ కటింగ్ లెక్క ఉంది కదా, ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్లో కలిసిపోవడానికి ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల బ్యాక్గ్రౌండ్లో కలిసిపోతుంది, ఫోటో లుక్ అనేది మంచిగా ఉంటుంది. లేయర్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కింద బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నాకు కొంచెం ఈ బ్యాక్గ్రౌండ్ కొంచెం కలర్ఫుల్గా లేదు. నేనైతే బ్లాక్ కలర్ తీసుకున్నాను. పెన్సిల్ టూల్లోకి సేమ్ అదే ఇలా సైడ్స్ అమ్మటే డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకుంటే మీకు ఏం లేదు, కలర్ టు కలర్ కలిపితే వేరే కలర్ మిక్స్ అయ్యి బ్యాక్గ్రౌండ్కి లుక్ అనేది వస్తుంది. చూసారుగా, ఇలా లుక్ అనేది వస్తుంది. మళ్ళీ కలర్ తీసుకుంటున్నాను, బ్లూ అనేది తీసుకుంటున్నాను నేను. వెనుక బ్యాక్గ్రౌండ్ శారీ కలర్ ఉంది కదా, శారీ కలర్ అనేది తీసుకుంటున్నాను, బ్లూ కలర్ తీసుకొని బ్యాక్ సైడ్ ఇలా పెయింట్ చేసుకుంటున్నాను. కలర్ టు కలర్ కలిపితే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది వస్తుంది. అదేం లేదు. ఇలా పెయింట్ వేసుకున్న తర్వాత మళ్ళీ పెన్సిల్ టూల్లోకి వెళ్ళండి. ఇలా పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే స్మడ్జ్ టూల్లో లాస్ట్ నుంచి థర్డ్ వన్ బ్రష్ సెలెక్ట్ చేసుకోండి. సెట్టింగ్స్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇలా సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా జూమ్ చేసుకుంటూ స్మడ్జ్ టూల్లో బ్లర్ అప్లై చేసుకోండి బ్యాక్గ్రౌండ్కి. ఇలాగైతే చేసుకున్న తర్వాత మరి లేయర్లోకి వెళ్ళండి. ఇమేజ్ క్లిక్ చేసుకోండి, డబుల్ ట్యాప్ చేయండి. కొన్ని ఆప్షన్లు అయితే వస్తాయి. లాస్ట్ సెకండ్ వన్ క్లిక్ చేసుకోండి. అంటే కలర్ సెట్టింగ్ అనమాట. మన ఫోటోకి కలర్ ఎలా ఉంది, మన ఫోటోకి సెట్ అయ్యేటట్టు కలర్ రెడీ చేసుకోవడం. ఇలాగైతే ఇమేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సేవ్ చేసుకోవాలి. పైన 3 డాట్స్ షేర్ అండ్ ఎక్స్పోర్ట్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ టు ఫైల్ జేపీజీ చేసుకోండి. బెస్ట్ క్వాలిటీ పెట్టుకోండి. మన ఫోటోకి అయితే ఇక్కడ ఏదో ఒక నేమ్ ఇచ్చేసుకోండి. నేనైతే నా నేమ్ అయితే ఇస్తున్నాను. ఇలా ఇచ్చి సేవ్ చేసుకుంటే మన ఫోటో రెడీ.